శ్రావణ బాగాలు మనసం ఏంటంటే ఏకైక విమోచకుడు. యేసు ఎవరంటే ఏకైక విమోచకుడు. మన కష్టాల్లో బాధల్లో మనం కాపాడు యేసు. మరి దేవుడు ఎందుకున్నాడు? యేసు గొప్ప ప్రవక్త. ఎందుకంటే యేసు వాక్యం చెప్పాడు. అదేవిధంగా యేసు గొప్ప రాజు, ప్రపంచాన్ని పరిపాలించాడు పరలోకం. హల్లెలూయా. ఆయన విమోచకుడు. అంటే మన కష్టాల్లో బాధల్లో దేవుడు విమోచిస్తాడు. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటామో దేవుడు విమోచన ఇస్తాడు మనకి. విమోచన ఎలాంటిదంటే సంఖ్యలు ఉన్నప్పుడు తెంపేయడం విమోచనం. అప్పుడు మనకి ఏమొచ్చి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. మనకి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. నిరంతరం మంచి చేయాలి, మనం చెడు చేయకూడదు ఎవరికి. పోయిసారి ఏ వాక్యం చెప్పాను? నిన్ను పురుగును ప్రేమించు, పూర్ణ ఆత్మలో దేవుడిని ప్రేమించు. ముందు మనం ఏం నేర్చుకోవాలంటే ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరికంటే దేవుడిని, ఆ తర్వాత మనిషిని ప్రేమించాలి. అంటే మనం ముందు స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం దేవుడిని ముందు స్థానం వస్తే మనకు గొప్ప విజయం వస్తుంది. ఎప్పుడైతే మనం గొప్ప విజయం పొందుకున్నామో ఆత్మాభిషేకం వస్తుంది మన మీద. క్రీస్తు గొప్ప రాజు అంటే భూలోక సమానమైన రాజు కాదు, ఆయన పరలోక సమానమైన రాజు. ఒకడు నీతిమంతుడు, అందరూ పాపం నుంచి దూరమైన వాళ్ళు. యేసు ఏం చేశారంటే మన పాపం విమోచించాడు సులువు మీద. ఆయన రక్తం మనల్ని కాపాడింది. ఇంకోటి ఏంటంటే యేసు దేవుడు, మరి మానవుడు. యేసు దేవుడు అంటే ఏం చెప్పాలంటే ఆయన దేవుడు, మానవుడు అంటే మానవుడిగా దిగి వచ్చాడు, మన కోసం మరణించి పరలోకంకి వెళ్ళారు. హల్లెలూయా. ఒక అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ మరియు రక్షణ. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే మనం నడిపించే ఆత్మ, అభిషేకం. అది ఎప్పుడైతే యేసు మరణించారో మనకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఇంకో అంశం ఏంటంటే ఏకైక విమోచకుడు. జాగ్రత్త ఏంటంటే ఆయన విమోచకుడు. మనం ఈ లోకం తప్పిపోతే మనం బాగు చేసింది యేసు. ఎలా అంటే ఆయన మనల్ని దేవుడిని విడిపోయి మన కోసం మరణించాడు. ఆయన యేసు అంటాడు ఒక చోట, నన్ను చూస్తూ దేవుని చూసినట్టు కాదంట. అర్థం ఏంటంటే ఆయన విడిపోయాడు దేవుడి దగ్గర నుండి. విడిపోయి మన కోసం మరణించి తిరిగి లేచాడు ఆయన. మనం ఎప్పుడైతే మరణించామో యేసు పరలోకంలో లేవనుంటాడు మనల్ని. పరలోకం చేరుకుంటాం. మన గొప్పతనం అదే. కొన్నిసారి చెప్పి ప్రార్థనే మన బలం. ప్రార్థన గొప్ప విడుదల ఇస్తుంది, మనకి విమోచన ఇస్తుంది. అంటే ఇప్పుడు విమోచకుడు యేసు. ఎవరు యేసుకు ప్రార్థన చేస్తామో పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ లోక ఆస్తి సంపాదించాలన్న పరలోకంలో ఆస్తి సంపాదించడం మేలు. ఈ లోకం ఆస్తి ఏమైంది చెప్పండి? పురుగులు పట్టిపోయింది. పరలోకం ఆస్తి నిరంతరం నిలిచుంటుంది. అంటే యేసు మన విమోచకుడు. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకున్నామో మనకి ఆటోమేటిక్ ఏమొచ్చింది? విడుదల వస్తుంది. దేవుడు ఒక్కడే, ఒకడు నీతిమంతుడు లేడు. నీతిమంతుడు ఒకడు లేడు లోకంలో. అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే. ఆయన అభిషేకుడు, నీతిమంతుడు ఆయనే. మనం తప్పు చేసేవాడు దేవుడిని విడిపోయేది మన తప్పు. ఆదాము అవ్వ చేసిన పాపం అది. మనం ఎవరిని విడిపోయాము చెప్పండి? ఎవరు చెప్పండి? దేవుడి నుండి. ఎప్పుడైతే మనం దేవుడిని విడిపోయామో మన ఆటోమేటిక్ యేసు వచ్చాడు మన కోసం పరలోకం నుండి. అంటే సిలువై పడ్డాడు ఆయన మన కోసం. ఇంచుమించు 3.5 గంటలు 2 గంటలు ఉన్నాడు సిలువ మీద మన కోసం. ఈ సిలువ రక్తం కార్చాడు మన కోసం. విగ్రహం కార్చాడు సిలువ రక్తం. కపాలస్థలం దగ్గర యుద్ధం కార్చాడంటే మన కోసం కపాలస్థలం సిలువై పడ్డాడు మన కోసం. మనం ఏం చేస్తామంటే ఇంటి వాళ్ళని పొరుగు అని మాట మర్చిపోయాం. అంటే మనం ఏం చేయాలి? ఇంటి వాళ్ళని పొరుగుని ప్రేమించాలి ముందు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.